ఇంకా పోతే ఇవాళ శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ మన ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని సీసీ లైనింగ్ చేసే పని చేస్తే మనం అప్పుడు కంప్లైంట్ చేసినాం. కేసీఆర్ గారు మన ప్రభుత్వం కంప్లైంట్ చేస్తే పనులు ఆగిపోయినాయి. ఆ రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ అయితే ఇప్పుడు 44,000 క్యూసెక్లు పోతున్నాయి. సిమెంట్ లైనింగ్ అయితే 90,000 క్యూసెక్లు పోతాయి. శ్రీశైలం కలిసి డబుల్ పోతాయి. ఆ రోజు మనం పనులు ఆపినాం. బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడి అపెక్స్ కమిటీలో మాట్లాడి కేఆర్ఎంబీతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పనులు ఆపించినాం. ఇప్పుడు మళ్ళా 3 నెలల ఫుల్ ఫ్లెజ్ లో పనులు అవుతున్నాయి. వీళ్ళు గుడ్లు అప్పగిచ్చి చూస్తున్నారు. అది పూర్తి అయిపోయి 2 నెలల్లో వాళ్ళు పూర్తి చేసేటట్టు ఉన్నారు. అది పూర్తి అయితే ఈ మళ్ళొచ్చే వానకాలం 90,000 క్యూసెక్లు పోతాయి. దాన్ని ఆపశాతం అయితలేదు వీళ్ళకు, దాన్ని అడగశాతం అయితలేదు ఈ ప్రభుత్వానికి. ఇంకోటి మీరు అందరు చూస్తున్నారు, బనకచెర్ల గోదావరి లింకు. ఇక కృష్ణా నీళ్లు పోయినాయి, గోదావరి నీళ్లు పట్టుకపోతారట. దాన్ని ఆపొద్దా? గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గోదావరి బనకచెర్ల లింకును పెడితే కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఢిల్లీలో పోరాడి దాన్ని వ్యతిరేకించి ఆపిచ్చినాం ఆ రోజు. కానీ ఇలా చంద్రబాబు నాయుడు రాగానే ఇలా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తున్నాడు. దానికి జలహారతి అని ఒక కార్పొరేషన్ పెట్టిండు. డిపిఆర్ రెడీ అయిపోయింది, టెండర్లు పిలుస్తున్నారు. ఇవాళ గోదావరి నీళ్లు కూడా ఇవాళ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేయాలి? ఆ పనిలో వద్దా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పనిలో వద్దా? మీకు చేత కాకపోతే జీఆర్ఎంబీని గట్టిగా అడగండి. జీఆర్ఎంబీ ఒప్పుకోకపోతే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు అపెక్స్ కౌన్సిల్ అంటే 2 రాష్ట్రాల మధ్య నీటి వివాదం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి చైర్మన్ గా అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయబడ్డది. ఏదైనా వివాదం ఉంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రికి లెటర్ రాస్తే నెల లోపల మీటింగ్ పిలుస్తారు. ఆ మీటింగ్ లో మాట్లాడి ఇవాళ దీన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ఎందుకు అడుగుతలేవు? ఆనాడు కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ లో రాయలసీమ లిఫ్ట్ ఆపాలని పోరాడిండు, గోదావరి బనకచెర్ల ఆపాలని పోరాడిండు, ఆపిచ్చిండు. నువ్వు ఈ రోజు ఎందుకు అపెక్స్ కౌన్సిల్ డిమాండ్ చేస్తలేవు? ఎందుకు గోదావరి బనకచెర్లను ఆపలేకపోతున్నావో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇదొక అన్యాయం. ఇక చేసినాం అంటారు. చేసిండ్రు, ఏం చేసిండ్రు? వీళ్ళు వచ్చిన ఏడాది అర్థంలో ఖమ్మంలో పెద్దవాగు కొట్టుకపోయింది, పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, ఎస్ఎల్బీసీ కుప్పగూలిపోయింది, ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలిపోయింది. మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఇప్పుడు మేము ఇంత పొడిగిచ్చినాం, మాది ఇంత గొప్ప తెలివి, మేము ఇంత చేసి పడగొట్టినాం, ఎస్ఎల్బీసీ ఇంత గొప్ప గట్టినాం, మేము ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నారు. అది కూడా అవాస్తవం. మన హయాంలో కూడా ఆ ప్రాజెక్టును దాదాపు 10.5 కిలోమీటర్లు తవ్వాం. చాలా ప్రయత్నం చేశాం. ఆ రోజు కేసీఆర్ గారి అసెంబ్లీ ప్రజెంటేషన్ లోనే చెప్పిండ్రు, ఈ ప్రాజెక్టును ఇరికించిండ్రు, ఈ ప్రాజెక్టును ఎడగాకుండా చేసిండ్రు అని ఆ రోజే కేసీఆర్ గారు చెప్పారు. ఇవాళ ఏమైంది? ఏమేమి ఏడాదిలో తగ్గిపారేస్తాం. బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది. ఇక మేము బీక్తం పడగొట్టమని మాట్లాడిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏమైంది? ఆగమాగం పోయినరు, నిపుణుల సలహా తీసుకోలేదు, సరిగ్గా చూసుకోలేదు. ఇవాళ పోయి తవ్వితే అది కుప్పగూలితే 8 ప్రాణాలు పోయినాయి. బాధ కలిగే అంశం ఏంటంటే ఈరోజు అది టీబీమ్ మిషన్, అది లోపలికి పోవడే తప్ప బయటకు వచ్చుడు ఉండదు. ఎందుకు బయటకు రాదు అంటే అది తవ్వేటప్పుడు 10 మీటర్ల వ్యాసంతో తవ్వుతూ లోపలికి పోతుంది. అది ఎట్లెట్లా లోపలికి పోతుందో వెనుకకేళి సిమెంట్ లైనింగ్ చేసుకుంటూ వస్తారు. 0.8 మీటర్ సిమెంట్ లైనింగ్ అవుతుంది. అంటే అప్పుడు నీళ్ళు వచ్చేది 9.2 మీటర్స్, 9.2 మీటర్ల వ్యాసంతో ఆ సొరంగం ఉంటుంది నీళ్లు రావడానికి. ఆ టీబీఎం అట్లే తవ్వుకుంటూ పోయి లాస్ట్ కు దాని సైడ్ కొత్తేస్తారు. సొరంగం అంతా అయిపోయినాక నీళ్లు రావాలనేది దాని ఆలోచన. ఇన్లెట్ నుంచి ఒక టీబీఎం, అవుట్లెట్ నుంచి ఒక టీబీఎం పోయింది. ఇప్పుడు ఆ ఇన్లెట్ టీబీఎం ఏమో నడుస్తా ఉంది, దాని బేరింగ్ పోయింది, ఏదో వస్తుంది చేస్తుంది అన్నారు. ఇప్పుడు మొన్న కూలింది ఏంటిది? అవుట్లెట్ టీబీఎం కూలింది. ఇప్పుడు ఆ టీబీఎం ఖతం అయిపోయింది. ఆ టీబీఎం ఏమైంది? కూలి పనికి రాకుండా అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అది బయటకు రాదు, ముంగడికి పోదు. బయటకు ఎందుకు రాదు? నువ్వు వెనకకెళ్ళి సిమెంట్ లైనింగ్ చేసినావు కదా, దాని వృత్తం 10 మీటర్లు. కానీ నువ్వు లైనింగ్ చేసిన తర్వాత
9.2 మీటర్స్ తో అయిపోయినాక 9.2 మీటర్స్ క్లియర్ విడుతుంది. ఇప్పుడు తీయాలంటే మనం మొత్తం లైనింగ్ అన్న గులగొట్టాలి. లైనింగ్ గులగొట్టలేవు, టీవీ బయటకు రాదు, అది ముంగటికి పోదు. మొత్తంగా ఎస్ఎల్బిసి త్రిశంకు సర్గంలో పడ్డది. ఇలా పరిస్థితి ఏంటంటే కనీసం శవాలు కూడా బయటకు తీస్తలేరు. 2 నెలలు అయిపోయింది. ఇక దాని ఆపరేషన్స్ కూడా బంద్ చేసి నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చున్నారు. ఇక మేము వడగొట్టినాము, మేము ఇంత చేసినాం, మేము అంత చేసినామంటే ఏం చేసిరు నాయన? పెద్దవాగు కొట్టుకపాయ్, టనల్ కుప్పగూలిపాయ్, వట్టెం పంపోజ్ మునిగిపాయ్. ఏడాది అర్థంలో మీరు ఉద్ధరించింది ఏంటంటే ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చింది లేదు, ఒక ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు, చేసింది ఏమి లేదు. కాళేశ్వరం ఏమో కావాలని పండబెట్టిరి. ఇంతకు మించిన ఉద్దారకం ఏమైనా ఉన్నదా మీరు చేసింది? అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏం చెప్తాడబ్బా బడ్జెట్ లా? నేను కూర్చొని మంచిగా రాసుకున్నా. ఏం చెప్పిండు? ఈ మొదటి సంవత్సరంలోనే 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తా, 6,50,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా, మాది పనిచేసే ప్రభుత్వం, మాది చేతుల ప్రభుత్వం, మేము ఇంతగానో పనిచేస్తాము అన్నారు. ఏడాది అయిపోయింది. మొన్న మళ్ళీ బడ్జెట్ పెట్టిరు. నేను తీస్తే ఏమైనా చేసిండ్రా భయ అని పుస్తకం అంతా చదివి ఏమన్నది ఒక్క ప్రాజెక్టు పూర్తయింది లేదు, 1 ఎకరానికి వచ్చింది లేదు. నేను లేచి అడిగిన, ఏమైనా పోయినసారి అసెంబ్లీలో 6,50,000 ఇస్తాంటివి, 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తాంటివి, మరి ఏది పూర్తి చేసినావో, ఏడ నీళ్ళు ఇచ్చినావో జర చెప్తావా అన్న. మాట్లాడుతూ మళ్ళీగా తలకాయ కిందకి వేసుకున్నాడు, పోవుడు బయటకిగా మాట్లాడడం లేదుగా. ఇది వాళ్ళ కథ. ఇప్పుడు అపోజిషన్ లో కూర్చున్నప్పుడు మస్తుగా నరకచ్చు, చేస్తే తెలుస్తుంది. మరి ఏడవే 6,50,000 అన్నోని 65,000 ఎకరాల కన్నా ఇవ్వచ్చు కదా, పోనీ 6,000 ఎకరాల కన్నా ఇవ్వచ్చు కదా. ఆ 65,000 లేదు, 6,000 లేదు, గుండు సున్నా. ఇప్పుడు మళ్ళీ చెప్పిండి ఈ సంవత్సరం 6 లక్షలకు ఇస్తాను. ఇక చూడాలి మళ్ళీ ఏం చెప్తాడు. ఇక మళ్ళీ బడ్జెట్ పట్టుకుంటా, ఇచ్చిపెట్టాను నేను. ఇది కథ వీళ్ళు. అంటే ఈ రకంగా ఏ ఒక్క పని కూడా చేసినటువంటి పరిస్థితి కానీ ఇది కానీ లేదు. ఇప్పుడు దాని ఎస్ఎల్బిసి అది ఆగమ్య గోచరం, త్రిశంకు స్వర్గం అయిపోయింది. సుంకిశాల అది ఇరిగేషన్ కాదు, అది డ్రింకింగ్ వాటర్, HMWS అని చెప్తలేను. అది కూడా కుప్పకూలిపోయింది. ఇరిగేషన్దే మాట్లాడాలని ఇవాళ ఇరిగేషన్ మందమే మాట్లాడుతున్నా. అమ్మా ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఆగమ్య గోచరం అంతా ఆగమాగం, త్రిశంకు స్వర్గంలో పడ్డది. అది వీళ్ళు చేసిన ఆగమాగం పనులకు ఇది ఎంత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లుంటదంటే ఏ పని చేసినా సగం సగం ఆగమాగం, ఏది పురాగా కొనేది. రుణమాఫీ సగం కూడా కాలే, రైతు బంధు పావుల వల్లే, మూసి ముట్టుకొని దాన్ని వదిలిపెట్టిండ్రు, హైడ్రా ముట్టుకొని చేతులు కాల్చుకొని దాన్ని ఇడిచిపెట్టిండ్రు. ఏది చూసినా సగం సగం ఆగమాగం.